యూట్యూబ్ ఛానల్లో వస్తున్న కామెడీ రాజా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ కామెడీ రాజా. సార్, మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. నీకెంత ధన్యురా, మా అమ్మని ప్రేమించావు నా ముందు చెప్తావురా? మీ వెనక చెప్తే కనపడంగా సార్? మా గ్యాస్ గోయిందన్న కూతురుని ప్రేమిస్తావురా? మనమేనా కాపాడు. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. ఏంట్రా డాన్స్ చేసుకుంటూ వస్తున్నావు? డాన్స్ బాగా వస్తే డీ ప్రోగ్రామ్కి వెళ్ళరా. ముక్తా, స్మాల్ రిక్వెస్ట్. ఆర్డర్ సార్. వీళ్ళతో 5 నిమిషాలు ఫైట్ చేయాలి. ఫైట్ చేయడం ఎందుకు సార్, షూట్ చేసేద్దాం. షూట్ చేస్తే బుల్లెట్లు వేస్ట్, కామెడీతో ఫైట్ చేద్దాం. కానీ మీ మీద పంచులేస్తే ఇలా పంచలు ఊడిపోతాయి. నీకు ఆ ఛాన్స్ ఏమన్నా ముక్తా? వెళ్ళిపోవచ్చు. వెళ్ళమంటే ఎక్కడ ఉన్నాడు గొర్రెలకి ఎలా? చూడు, నీ కూతుర్ని కాలేజీ జాయిన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టావరా? ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కానీ ఉదయం కాలేజీకి పంపిన నుంచి ఉదయం వీడి బైక్ ఎక్కి సాయంకాలం వీడి బైక్ దిగే వరకు ఖర్చు మొత్తం వీడే భరిస్తాడరా. నీకు నాకు 100 పనులు ఉండొచ్చురా, కానీ ఆడికి ఒక్కటే పనిరా, మీ అమ్మాయిని ప్రేమించడమే పనిరా. చూడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాడిని ఒక గజ్జి కుక్క కొట్టినట్టు కొట్టినా, ఒక పిచ్చి కుక్క కొట్టినట్టు కొట్టినా వాడు ఆ దొంగతనం మాండు. ఎందుకంటే ఆ డబ్బులతోనే నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు. తమ్ముడు, ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టావు? 5 లక్షలు ఖర్చు పెట్టానన్నా. చూసావా, నిన్నెలా చూసుకుంటాడు. అవును నాన్న, ఉదయాన్నే పేపర్ బాయ్ వస్తాడో లేదో తెలియదు గాని ఇతను మాత్రం ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్తాడు నాన్న. అది రే, నీ కూతురికి పెళ్లి చేస్తే కట్నం ఏమేస్తావురా? హీరో హోండా సైకిల్ ఇస్తా. నువ్వు వాడికిచ్చి పెళ్లి చేస్తే నీకు హీరో హోండా బైక్ ఇస్తాడ్రా. రే, నీకు కారు ఉందా? ఉంది. కారుకి డ్రైవర్ ఉన్నాడా? ఉన్నాడు. పనివాడు ఉన్నాడా? ఉన్నారు. అర్జెంటుగా అంతా మార్పించే. ఎందుకు? నీ ఇంటి పని ఒంటి పని అన్ని వీడియో చూసుకుంటాడు. రే, చూసావా, నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో. అదిరా, అదే నువ్వు అనుకున్నోడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎంత నష్టమో తెలుసా? వాడు అడిగినంత కట్నం ఇవ్వాలి, నీ ఆస్తులు అమ్ముకోవాలి. అదే కాక పండగలని పబ్బలని నీ మీద పడి దువ్వేస్తాడు. పెళ్లి చూపులకి వెళ్ళే పెళ్లి కొడుకు కన్నా అనుక్షణం ప్రతిక్షణం కాపలాగుండే ప్రేమికుడే మిన్న. అర్థం చేసుకోరా. అన్నా, ఇంతవరకు ఇంటి దగ్గర చేయని పనులన్నీ వాళ్ళతో చెప్పు చేస్తున్నావన్నా, నీకు దండవన్నా. తీర్పు చెప్పేటప్పుడు ఒక పక్కన న్యాయం, ఇంకో పక్కన అన్యాయం జరుగుద్దన్నా. కానీ నువ్వు ఇద్దరికీ న్యాయం చేసావన్నా. నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు సూపర్ అన్నా. అందరికీ నమస్కారం, నేను సుడిగాలి సుధీర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కామెడీ రాజా యూట్యూబ్ ఛానల్.